విశ్వసనీయ సమాచారం ప్రకారం 24వ తారీఖు 11వ నెల 2025న కొంతమంది అర్బన్ పార్కులోకి వెళ్ళారని ఒక సమాచారం వచ్చింది. ఆ సమాచారం మేరకు మేము సత్తుపల్లి ఫారెస్ట్ డివిజన్ ఆఫీసర్ మరియు ఎఫ్ఆర్ఓ సత్తుపల్లి, అదేవిధంగా టాస్క్ ఫోర్స్ సిబ్బంది ముగ్గురం కలిసి ఆ రోజు ఏం జరిగిందనేది అన్ని సీసీటీవీ ఫుటేజెస్ని పరిశీలించి మేము చూడగా అందులో మాకు కొందరు వ్యక్తులు పార్కులో ప్రవేశించారని తెలిసింది. సో వాళ్ళు ఎవరని తెలుసుకున్నప్పుడు మా వాచర్ ఉన్నాడు అందులో, గోపికృష్ణ అని, అతన్ని A2 ముద్దాయిగా పెట్టాము. అది A1 ముద్దాయిగా పెట్టి అదే రోజు మేము జైలుకి పంపించడం జరిగింది. తర్వాత అక్కడే వాకింగ్కి వస్తున్నటువంటి ఇంకొక వ్యక్తిని కూడా ఐడెంటిఫై చేసి అతన్ని A3గా గుర్తించి అతన్ని కూడా మేము రిమాండ్కి పంపడం జరిగింది. తదుపరి మనకి గన్ కలిగి ఉన్నటువంటి వ్యక్తి కూడా అక్కడికి వచ్చాడని తెలిసింది. అతని పేరు మచ్చారావు. అతను తర్వాత భరత్ అనేటువంటి ఇద్దరు వ్యక్తులు కూడా ఈరోజు అదుపులోకి తీసుకొని వారిని రిమాండ్కి పంపడం జరిగింది. అసలు వచ్చారండి. హంటింగ్ అయితే ఇక్కడ జరిగినట్టయితే ఆనవాళ్ళు అయితే కనబడలేదు, వాళ్ళు కూడా జరగలేదని చెప్తున్నారు. అది జరిగిన విషయం ఏమండి. ఎందుకంటే ఆయన ఆమెను కలిగి ఉన్నాడు కాబట్టి అక్కడికి ఆమె యాక్సిడెంట్ అతన్ని జైలు పంపించడం జరిగింది. ఆమె కలిగి ఫారెస్ట్లోకి రావడం నేరం కాబట్టి పంపించడం జరిగింది. వెపన్ దొరకడం అంటే ఇప్పుడు ఎలక్షన్స్ కాబట్టి అతను ఒక వెపన్ 18వ తారీఖే దమ్మపేట పోలీస్ స్టేషన్లో దాన్ని సబ్మిట్ చేశాడు. ఇంకొక గన్ను మట్టికి 29వ తారీఖు సబ్మిట్ చేశాడు. అతనిలో ఒకటి ముందు సబ్మిట్ చేశాడు, తర్వాత 29వ తారీఖు సబ్మిట్ చేశాడు. అంటే ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్లో వాళ్ళకే అప్పచెప్తాం. ఆ కేసుని ఆర్మ్స్ యాక్ట్ వాళ్ళు చూస్తారు కాబట్టి వాళ్ళకి అప్పచెప్తాం. వాళ్ళు ఫర్దర్గా కంటిన్యూ చేస్తారు ఇన్వెస్టిగేషన్లో. తెలిసింది ఏంటంటే రఘు సన్ ఆఫ్ నాగేశ్వరరావు, అదేవిధంగా భరత్ అనేటువంటి వ్యక్తులు కూడా ఉన్నట్టు మాకు నిర్ధారణకు వచ్చాము. ఈరోజు వాళ్ళు ఇక్కడికి వచ్చారు. వాళ్ళని